साहब, जाननुमा इंचार्ज, डिवीजन इंचार्ज, रहमान साहब और కాదు ఒక్కో డివిజన్ నుంచి ఇద్దరే ముగ్గురే రెడీ ఉన్నారు. మేము అందులో నుంచి డివిజన్ ప్రెసిడెంట్ ఎవరెవరు పోటీ చేయాలన్నది కూడా మేము ఇచ్చినాం సార్. అందరికి కొద్దిగా మీరు ఇలా న్యాయం చేయాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు చార్మినార్ కాన్స్టిట్యున్సీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మీతోని. మాకు ఎట్లా జరుగుతుందంటే ఇక్కడ పక్కన రెహమాన్ ఓల్డ్ సిటీ ఇన్ఛార్జ్ అని చెప్పేసి అలీ మస్కర్ గారు ఉన్నారు. కొద్దిగా నగర నాయకులు నేను జగపరిచి ఇక్కడ బాదర్పురమే కోయి भी नहीं कोई ఎలక్షన్ లడనే వాళ్ళని అది ఇది అని చెప్పేసి వాళ్ళని చేస్తున్నారు సార్. అలా చాలా తప్పు మెసేజ్ సార్. మా దగ్గర ప్రతి ఒక్కరు ఉన్నారు. మాకు సాధ్యమైనంత మటుకు మేము ఎలక్షన్ కొట్లాడడానికి మేము కార్యశక్తిలో ప్రయత్నం చేస్తాం సార్. మీరు మా అమ్మడే ఉంటారు, చూస్తారు కాబట్టి అలాంటిది ఏ ఉద్దేశం మీరు పెట్టుకోవద్దు సార్. మీరు మా గురించి మంచి రిపోర్ట్ వేయాలని మేము చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే मेहनत करके कोशिश करिए बहादुरपुरा काउंसिल में अपने कॉर्पोरेटर से बने वक्त और किसी को डरने की जरूरत नहीं है। हर एक को राइट्स है, हर एक को है। और हम ये पार्टी में काम करने से वो मारता बनने से अपन राइट्स फॉलो करिए, अपने कोई भी नहीं मारने वाला क्योंकि हर एक से फाइट करना अपना हक है। अपन इंडिपेंडेंट में है, अपन को फाइट है हर चीज करने के लिए। अपन कर सकते हैं, डर के काम करने से कोई काम नहीं होने वाला है। बोल्डनेस होना चाहिए और लॉ फॉलो करिए। आप एजुकेटेड बनिए ताकि आपको कानून मालूम होता है किसके साथ क्या करना, कैसा करना तो मालूम होता है। डर डर के रहने से कोई फायदा नहीं है। डर के जीने से कोई जिंदगी नहीं है। शेर की जिंदगी जीना जिए तो समझो। आप लोगों को गुजारिश है कि आप लोगों का आपकी भी मसाइल है तो पूरे हल करिए और कोशिश करिए। और आप लोगों को गुजारिश है कि कांग्रेस करिए आप लोग और जिताने की कोशिश करिए। बहादुरपुरा काउंसिल से आज तक बहादुरपुर में इतने वोट लेके आए थे। बहादुरपुर में पहली बार महाकुटुंब पे आई थी, इतने वोट ले रहे थे 4,000 पहली बार इतने वोट लेके आए। हम इलेक्शन में हमारे किशनबाग में लड़े बूथ पे, दुलाल नगर में लड़े, बहुत से जगह लड़े हुए इलेक्शन में हुए। बूथ के इलेक्शन के दिन हुए, बूथ वाइज सब हुए, मगर फिर भी इलेक्शन लड़ रहे चल रहा। तो करना हर एक का हक है। हर एक इंडिया में है अपन सेपरेशन का हर एक का हक है। जिसको जो पार्टी में जाना चाहे अपन काम कर सकते हैं। अपन तेलुगु देशम में है, तेलुगु देशम का काम करना चाहिए अपने को। आप लोगों से गुजारिश है, आप लोग मेहनत करिए, कामयाबी मिलेगी। ఎందుకంటే అందరి బీద పరిస్థితి సార్. డివిజన్ ప్రెసిడెంట్ ఎవరు ధనవంతులు లేదు. సొంత డబ్బులతో ఖర్చుతో వాళ్ళు పార్టీని అంటుపెట్టుకొని తిరుగుతున్నారు సార్. పార్టీ నుంచి ఏ డబ్బులు వచ్చినా ఏమొచ్చినా మీ ద్వారానే, బీ ఫార్మ్స్ అయినా మీ ద్వారానే వాళ్ళకు ఎవరు క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి సార్. ఏమొచ్చినా కానీ డివిజన్ ప్రెసిడెంట్ మీ ద్వారానే న్యాయం జరగాలని చెప్పేసి చిన్న రిక్వెస్ట్. బహదూర్పురా నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశానికి, డివిజన్ అధ్యక్షుల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు, ఇవాళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జనరల్ సెక్రటరీగా నియామకం జరిగింది. మీకు బహదూర్పుర కాన్ఫరెన్స్కి అబ్జర్వర్గా వేయడం జరిగింది. 24 కాన్ఫరెన్స్లలో 15 కాన్ఫరెన్స్లు హైదరాబాదు, 9 కాన్ఫరెన్స్లు ఏమో రంగారెడ్డి. ఒక కాన్ఫరెన్స్లో ఎలక్షన్స్ లేవు. మిగతా 8 కాన్ఫరెన్స్లో రంగారెడ్డిలో ఉన్నాయి, ఇక్కడ 15 కాన్ఫరెన్స్లో ఉన్నాయి. వాస్తవంగా రెహమాన్ భాయ్ మన శ్యామ్ చెప్పినట్టుగా బహదూర్పుర కాన్స్టిట్యున్సీ పేరు చెప్పే వరకు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, వేరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ కొద్దిగా చిన్న చూపు అనేది మరి ఇక్కడ ఉన్నది వాస్తవం. అది మరి ఇక్కడ నాయకత్వం లేకనా, ఇక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేషన్ కరెక్ట్గా లేకనా, మరి మాకేందులే ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, ఏ అభివృద్ధి జరిగింది లేకపోతే లేదు అని చెప్పి మరి ఎవరికి వారే వెళ్ళిపోవడంతో అనేది అర్థం కాకుండా సమస్య. ఇవాళ అభివృద్ధి ఒక తీసుకున్నట్టయితే హైదరాబాద్ హైటెక్ సిటీ, సైబర్ సిటీ, రింగ్ రోడ్డు, అనేకమైన ఐటీ కంపెనీలు,
అనేకమైన సుందర నగరంగా ప్రపంచ దేశాల్లో హైదరాబాద్కు ప్రపంచ పటంలో హైదరాబాద్ గుర్తింపు వచ్చింది అని అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అభివృద్ధి కృషి అని చెప్పి మనం కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఏ పార్టీని అడిగినా, ఏ చిన్న పిల్లల్ని అడిగినా మరి ఐఎస్ఐ మార్క్ మరి తెలుగుదేశం పార్టీకి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ యొక్క నియోజకవర్గానికి వచ్చేసరికి అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు, కార్పొరేషన్స్ ఎలక్షన్స్ వేరు, కొన్ని ప్రయోగాత్మకంగా నిర్ణయాలు తీసుకునే సందర్భాలు వేరు. ఇవాళ बैठ के भाई ऐसा नहीं हो रहा, ऐसा नहीं हो रहा, तो नहीं होता, सब मिल बैठ के सब मिल कर ये काम करिए. सबको सलाम वालेकुम, शुक्रिया. ఓటమి భయంతోనే ప్రభుత్వం ఇవాళ కరెంటు బిల్లులు కానీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అనేకమైన రాయితీలు ప్రకటిస్తూ డబుల్ బిల్లులు కానీ కేవలం ఎన్ని జిమ్మికులు చేసైనా కూడా మేయర్ పీఠం దక్కించుకోవాలి, హైదరాబాద్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని చెప్పి ఒక నికృష్టమైన ధోరణితోటి మరి వాళ్ళ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని దాదాపుగా 20 నెలలు అవుతున్నది. ఏ ఒక్కరోజు కూడా రాని మంత్రులు కానీ, ఏ ఒక్కరోజుగా రాని బస్తీలకు రాని ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని హామీలు ఇస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి జరిగింది అంటే, హైదరాబాద్ ప్రపంచ పటంలో వెలిగింది అంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, ప్రత్యేకంగా హైదరాబాదు ప్రపంచ దేశాల్లో పేరు తీసుకొచ్చినటువంటి ఘనత అది తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎవరినైనా కూడా ఘంటాపదంగా చెప్పే స్థితిలో హైదరాబాద్ ప్రజలు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మరొకసారి. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లో తప్పకుండా అధికార పార్టీ బుద్ధి చెప్తారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న గెలిచిన కార్పొరేటర్ కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ వీళ్ళ పాత బస్తీల్లో ఉన్నటువంటి అభివృద్ధి ఏనాడు కూడా చేయలేదని చెప్పి ఇక్కడ ప్రజలు కానీ, ఇక్కడ స్థానికులు కానీ ఈ ఇరుకు గల్లులు చూస్తూ ఉంటే, ఈ మురుగునీరు చూస్తూ ఉంటే, ఈ డ్రైనేజ్ వ్యవస్థ చూస్తూ ఉంటే వాస్తవంగా మనం ఏ యుగంలో ఉన్నామనే సంకల్పం మీద ఇక్కడ ఉన్నామని చెప్పి నీచమైన స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఇక్కడ ప్రజలు గడుపుతూ ఉన్నారంటే అది మనం ఏ దేశంలో ఉన్నదో తెలియని స్థితిలో ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పట్టం కట్టినట్టయితే, ఈ కార్పొరేటర్స్ని గెలిపించుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి ఈ ఒక్కసారి ఇవ్వండి. పాత బస్తీలో ఇస్తే మరి అభివృద్ధి అనేది చేసి చూపెడతామని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలను, ఓటర్లను మరి కోరుతా ఉన్నాను.